ఇది జనరేషన్ అయిపోయింది, ఇది రీనేమ్ కూడా చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి 20లోకి వెళ్ళిపోయి దీన్ని కట్ చేసేసుకొని, సో యాడ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోయి పేస్ట్ చేసి షిఫ్ట్ ఎంటర్ కొట్టేసి క్రియేట్ ఇమేజ్ అని కొట్టాలి. కొడితే జనరేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో నేను ఇంతకుముందుకు చెప్పిన విధంగానే మీరు ప్రాసెస్ అనేది చేసుకుంటే మంచిది. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మనకు వితిన్ ఎన్నో కానీ రోజుల్లో మనకి మానిటైజేషన్ అనేది అయిపోతుంటుంది. మానిటైజేషన్ అయిపోతే మనం 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. సో ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా మనీ ఏం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా జనరేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎంత క్యూట్గా, అంత చాలా మ్యాజికల్గా ఉన్నాయి ఇమేజెస్. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో డౌన్లోడ్ 1K, డౌన్లోడ్లోకి వెళ్ళిపోయి కాపీ అండ్ పేస్ట్. No. 20. సో నెక్స్ట్ మనము వీడియోస్ దీంట్లో ప్రాబ్లం ఏముంది. నెక్స్ట్ 21 అనేది చేయాలి. సో కట్ చేసేసి ఇక్కడికి వచ్చి యాడ్లోకి వెళ్ళిపోయి యాడ్ ఇమేజెస్ ప్రాంప్ట్ షిఫ్ట్ క్రియేట్ ఇమేజ్ అని కొట్టేస్తున్నా. యాలకులు దంచుతుంది చూసిన, యాలకులు దంచుతున్నట్టుగా ఇప్పుడు ఆ యాలకుల పొడి కూడా వేస్తుంది కీర్లో. ఇది మన రైస్ స్వీట్ అనమాట, ఇది ప్రిపరేషన్. సో జీడిపప్పు అవన్నీ వేసింది మంచిగా. ఇప్పుడు యాలకుల పొడి దంచుతుంది. నెక్స్ట్ సీన్ ఏంటిదో, అప్పుడే యాలకుల పొడి అంటే మరి ఈ సీన్లో ఏముంది. నెక్స్ట్ సీన్ 22. కెమెరా ట్రెడిషనల్ విలేజ్ ఎన్విరాన్మెంట్ లార్జ్ క్లే పాట్ ట్రెడిషనల్ వుడెన్ స్కూల్ రాడ్ క్లాత్ సినిమా ఎలిఫెంట్ బై స్టీరింగ్ థికనింగ్ రైస్ బ్లూ కార్డన్ హ్యాండ్లూమ్ థికనింగ్ రైస్ అంట. ఓకే నెక్స్ట్ సీన్, బట్ ఈ సీన్ ఏందనేది మనకు తెలియదు. సో మనం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం. చెప్పిన యాలకుల పొడి చల్లుతుందని. సో డౌన్లోడ్లోకి వెళ్ళిపోయి దీన్ని ఇందులోకి డ్రాగ్ చేసేసి వదిలేసి, సో కాపీ అండ్ పేస్ట్ 21 అండ్ దెన్ ఆఫ్టర్ 22 కట్ చేసేసుకొని యాడ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోయి మనం యాడ్ చేసేసి పేస్ట్ చేసి క్రియేట్ ఇమేజ్. ఓకే ఎంటర్ కొడతాం. ఎంటర్ కొడితే మనకి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో 2 minutes అంతేనా. ఓకే మనకు ఏదో విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే అవుతూ ఉంటుంది, లేకపోతే మనకి అవ్వదు ఏదైనా కూడా, ఎప్పుడైనా కూడా. సో మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనము ఎప్పుడైనా ఏదైనా చికాకు అనేది మనకి బీభత్సంగా వేస్తుంది అప్పుడప్పుడు. యాలకుల పొడేసి డౌన్లోడ్ సారీ ఇందులోకి వెళ్ళేసి దీన్ని మినిమైజ్ చేసేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. సో ఇలా ప్రిపరేషన్ అనేది మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. 22 వరకు అయిపోయింది ఫాస్ట్గానే బాగానే. మనకు ఇప్పుడు 23 కట్ చేసేసుకొని ఇక్కడ మనకు యాడ్ చేసి ఇనిషియేషన్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇది ఇనిషియేషన్ జరుగుతూ ఉంటుంది.
సో ఇలా జరుగుతూ ఉంటుంటే మనం అలా చేసుకుంటూ వెళ్తాం. ప్రాసెస్ అనేది అయింది, 1K జనరేషన్ మొత్తం వేసేసింది. సో డౌన్లోడ్కి వెళ్ళిపోయేసి ఇక్కడికి వచ్చేసి ఇది కాపీ చేసేసుకొని పేస్ట్ చేసుకుంటాము. దెన్ ఆఫ్టర్ 24 అనుకుంటా ఇప్పుడు, రైట్ 23 అయిపోయింది, 24 అనేది జనరేట్ చేయాలి. దగ్గరకు వచ్చేసినాం. మీకు ఒక 5 to 10 minutes లోపల మనకి ఇమేజ్ జనరేషన్ ప్రాసెస్ అనేవి అయిపోవడం జరుగుతుంది అనమాట. చేసుకుంటూ వెళ్తాము. మీరు ఇలా చేసుకుంటూ వెళ్తుంటే అలా మనకు పిస్తా, కాజు, బాదము, ఇలాచి ఇవన్నీ వేసేసి కలిపేసింది. మళ్ళీ పైడంగా వేసింది, పొగలు వస్తున్నాయి. ఓకేనా, పొగలు గిగలు అన్నీ వస్తున్నాయి మనకి. చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి చూసారా ఇక్కడ 640 క్రెడిట్స్ అలానే ఉంటాయి. ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే క్రెడిట్స్ అనేవి మనకి ఏమీ ఇబ్బంది కావన్నమాట. సో క్రెడిట్స్ అనేవి ఏమి ఇబ్బంది కావు, చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. నా సూర్యుడివి మిస్టేక్ చేశాను, మిస్టేక్ అయ్యి ఉంటుందేమో అని అనుకుంటున్నా కానీ తెలియదు ఇంకా. సో ఇది స్టాప్ చేస్తాను. ఇది డౌన్లోడ్ అయిపోయింది, టేస్ట్ చూస్తుంది అనమాట. ఇప్పుడు టేస్ట్ చూస్తుంది ఇప్పుడు. సో టేస్ట్ అనేది ఎలా ఉందనేది వాళ్ళని మనం అడిగి కనుక్కుందాం తర్వాత. ఓకేనా, అట్లా జరగాల. సో 24 అనేది జరుగుతుంది. ఇప్పుడు 25లోకి వెళ్ళాలి మనం. చూసారు కదా, కట్ ఇక్కడ ఈ ఇమేజ్ని యాడ్ చేసేసుకొని క్రియేట్ ఇమేజ్. ఇది ఒక్కొక్కసారి రాంగ్గా జనరేట్ అవుతుంది. ఇది ఇక్కడే 99 కాడ ఆగిపోయి నేనేం చేయలేను అని చేతులు లేపేస్తుంది అనమాట. సో మనకి ఈ లోపల మనం కొన్ని 26ది కదా, కొంచెం ఇదంతా సెట్ చేసుకుందాం. ఈ లోపల మనం ఇవన్నీ చాలా వరకు చేసుకున్నాం కదా. అలా సేవ్ అయిందా, అవుతుంది ఇంకా. సో ఈ లోపల ఇదంతా మనం ఇట్లా సెట్ చేసేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. 19, 20 ఓకేనా, 18, 17 సేవ్. ఇది అయిపోయింది. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటా 1K. ఓకే, అది డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేసేసి వదిలేసి ఇక్కడికి వచ్చేసి రీనేమ్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి 25 అని చెప్తా. ఓకే, దెన్ ఆఫ్టర్ 26 చేయాలి ఇప్పుడు మనం. సో 26 వేర్ ఈజ్ యువర్ 26లోకి వెళ్ళిపోయి మనం ప్రాంప్ట్ని కట్ చేసేసుకొని యాడ్ చేసేసి క్రియేట్ ఇమేజ్ అని చెప్తా. అది జనరేషన్ అవుతుంది. లోపల మనము పైకి వెళ్ళిపోయి ఇంకేమన్నా మంచిగా ఎడిట్ చేసేది ఏదన్నా దగ్గరికి కొట్టేది ఉందా. 17 వరకు అయింది, ఇప్పుడు 18 వరకు చెయ్యాలి. 15 బాగానే చేసేసాం. ఓ మై గాడ్, రైట్. ఇప్పుడు మనకి 26ది జరుగుతుంది. 26ది కూడా తీసేద్దాం, సేవ్ చేసిన. నెక్స్ట్ మనం 27 అనేది చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గ్యాప్లో 28 చేయాలి కాబట్టి ఇక్కడ 29, 28 వరకు మనము ఆ లేడీ క్యారెక్టర్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట.
సర్వ్ చేస్తుంది. రైట్, ఇంకేముంటుంది, స్వీట్ అయిపోయింది కదా అనుకున్నా నేను. రైట్, టేస్ట్ చూడాలి, సర్వ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా పనులు ఉంటాయి కాబట్టి మనకి చేయాలన్నమాట. 26 డన్. ఓకే, డన్ డన్ డన్. 20 ఇప్పుడు 27 అనమాట. సో కట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి ప్రాంప్ట్ని యాడ్ చేసేసి పేస్ట్ చేసి CREAT క్రియేట్ ఇమేజ్ అని కొడతాం. సో దెన్ ఆఫ్టర్ అలా ఇప్పుడు 27 వరకు వచ్చింది మనకి. 27 వరకు చేసుకుంటూ వెళ్తాం. సో నెక్స్ట్ 28 చేయాలి. 28 తర్వాత మీకు గుర్తుందో లేదో, 29కి 30కి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉంటారనమాట. 29కి 30కి 28 వరకు మాత్రమే ఓన్లీ వైఫ్ క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. సో వేరేది ఉండదు అనమాట. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. సో ఇది కూడా జనరేషన్ అయిపోయింది. ఇక్కడ పోసింది, ఇక్కడ అంతా ఒక ప్రాపర్ లైన్లో అనేది ఫార్మాటింగ్ సెట్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇందులో పోల్ చేసేస్తాం. పోల్ చేసేసి సో ఇక్కడికి వచ్చి రీనేమ్ చేసుకుంటాం. కాపీ పేస్ట్ 27. ఓకే, డన్ డన్ డన్. 27కి వచ్చిన తర్వాత ఇప్పుడు 28 డన్. ఒక 5 మినిట్స్లో మనకు ఏమంటారు, ఈ టోటల్ ఇమేజ్ ప్రాసెస్ అనేది మాత్రం అయిపోతుంది. దాని తర్వాత మనం వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఒక 5 మినిట్స్లో. ఇప్పుడు ఆల్రెడీ మనకు 28ది జనరేట్ అవుతుంది. ఇది కాక ఇంకొక 2 జనరేట్ చేసుకుంటే అయిపోతుంది. దిస్ ఈజ్ ద లాస్ట్ ఇమేజ్ ఇన్ ఓన్లీ ఫర్ వైఫ్ ఉండేది అనమాట. దీని తర్వాత మిగతా 2 సీన్స్లో మనకు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కనపడతారనమాట. సో అప్పుడు మనం దానికన్నా ముందు ఏం చేద్దామంటే ఈ పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి ఈ సీన్ విజిబుల్స్ తీసేద్దాం. ఓకే, సో సేవ్ చేసేస్తా. ఈ లోపల ఇది 63% వరకు అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా పట్టదు. వితిన్ 1 మినిట్లో మనకి ఏమంటారు, వితిన్ 1 మినిట్లో మనకి ఇది జనరేషన్ అనేది అయిపోయింది. సో 28 అనమాట. ఇది చెట్టు కింద కూర్చుంటారు ప్రశాంతంగా. వావ్, నైస్ కదా. సో ఇలా చేసుకోవచ్చు. కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని 28. ఓకే, 28. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు 29 అనమాట. 28 అయిపోయింది. ఇప్పుడు 29 రైట్. 29కి వచ్చేసినాం. కట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కావాలి. సో మనం ఇద్దరిని యాడ్ చేస్తాం. యాడ్ చేసి ప్రాంప్ట్ ఇచ్చేస్తాం, క్రియేట్ ఇమేజ్ అని ఇచ్చేస్తాం. ఈ లోపల మనం ఇక్కడ ఒక చిన్న పని ఉంది. 28 27 వరకు అయిపోయింది కదా. 28లో మనం ఇలా డిలీట్ చేసేసుకుందాం. అండ్ 29 కూడా డిలీట్ చేసేసుకుందాం. ఓకేనా. దెన్ ఆఫ్టర్ 30 వస్తుంది. ఇది సేవ్ చేసి పెట్టుకో. ఇంతకుముందుకు మనకు ఇమేజ్ ప్రాంప్ట్లు చాలా ఉండే కదా, ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఇక 30 వేసేసుకొని దాని తర్వాత నుంచి మనము మోషన్ ప్రాంప్ట్స్ అనేది యూస్ చేసి మనం వీడియోస్ జనరేట్ చేయాలి. అప్పుడు వీడియోస్ జనరేషన్ అప్పుడు పర్ వీడియోకి మనకి ఇక్కడ ఒక 10 to 15 క్రెడిట్స్ అనేవి కట్ అయిపోతుంటాయి. చూపిస్తాం మీకు. నాకు జియో ద్వారా యాక్టివేట్ చేసేసుకొని నేను ఇక్కడ నాకు ఒక 10,000 క్రెడిట్స్ అనేవి వచ్చాయన్నమాట. నాకు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నారు హ్యాపీగా తినడానికి. సో అలా వచ్చాయన్నమాట. కాపీ చేసుకుంటా పేస్ట్ చేసుకుంటా 29 అనమాట. సో దెన్ ఆఫ్టర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కట్ చేసుకుంటాం. కట్ చేసేసుకొని దీనికి కూడా హస్బెండ్ కావాలి నాకు.
వైఫ్ కావాలి నాకు. ఓకేనా, పేస్ట్ చేసేసుకొని ఎంటర్ చేసేసుకొని క్రియేట్ ఇమేజ్ అని పెట్టేస్తా. ఎంటర్. దిస్ ఈజ్ ద లాస్ట్ ఇమేజ్ అనమాట. నాకు దీంతో కలిపి 30 ఇమేజెస్ మాత్రం నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. మీరు 50 అంటే 50 పెట్టుకోండి. మోషన్ ప్రాంప్ట్ మెయిన్ ఏదైతే మాస్టర్ ప్రాంప్ట్ ఉంటుందో దాంట్లో నేను 50 దగ్గర 30 చేశాను చూసారు, అక్కడ 50 పెట్టుకోండి, 100 పెట్టుకోండి, ఎన్నంటే మీ ఓపిక అని అనమాట సంగతి. సో ఇక్కడ 30 వరకు నేను ఎడిట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈజ్ జనరేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే దీనికి ఈ ఇప్పుడు మోషన్ అంటే ఇప్పుడు 30 ఇమేజెస్ క్రియేట్ చేస్తే నాకు ఇక్కడ 300 క్రెడిట్ పాయింట్స్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట నాకు. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. తింటున్నారు ప్రశాంతంగా. సో దిస్ ఈజ్ ద సీన్స్ ఆఫ్ 30 సీన్స్ ఆఫ్ ఖీర్. ఓకేయా. సో అదనమాట మ్యాటరు. సో ఇది జరిగిందనమాట. డన్ ఎవ్రీథింగ్. అండ్ మినియేచర్ని కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇదండి. ఓకే, డన్. ఇప్పుడు మనకి ఇవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము మోషన్ ప్రాంప్ట్ ద్వారా వీడియోస్ని జనరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనకు వీడియో వన్ అని అంటే అప్లోడ్ మీడియా. మీరు ఇక్కడ గుర్తుపట్టగలుగుతారా? ఇమేజ్ని గుర్తుపట్టగలుగుతా అంటే కనుక గుర్తు చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలా నేను ఓపెన్ చేసేసుకొని సీన్ 1 ఓపెన్ చేస్తా. సీన్ 1 ఓపెన్ చేసేసి నాది ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోయి సౌండ్ ఎఫెక్ట్స్, మోషన్ ప్రాంప్ట్స్ ఇవి 2 కట్ చేస్తా. కట్ చేసి ఇక్కడికి వచ్చి ఈ లోపల ఇది అప్లోడ్ అవుతుంది. యాడ్ కొట్టేసి మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసి మనము ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేస్తే నువ్వు ఇక్కడ చూడు 640 క్రెడిట్స్ ఉన్నాయి కదా, ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత నీకు 630 అవుతాయి. సో ఇప్పుడు వీడియో జనరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనము కొంచెం అది చేసుకుంటాం అన్నమాట. సో పెద్దగా చేసుకొని మళ్ళీ రూస్టరే క్రియేట్ చేసింది. ఆ మోషన్ ప్రాంప్ట్ వుడ్ యూ లైక్ టు కిక్ ఆఫ్ దిస్ వన్ వీడియో జనరేషన్ కాస్టింగ్ 15 క్రెడిట్స్. 15 ఎందుకు నాకు? ఓమ్ని ఫ్లాష్ అంట. ఫాస్ట్ పెట్టుకొని సేవ్ చేస్తా. సేవ్ చేసి మళ్ళీ ఏం చేస్తా అంటే పేస్ట్ కొట్టి సీన్ 1 ఇదే కదా. ఓకే, యాడ్ టు ప్రాంప్ట్ కొట్టేసి ఏజెంట్కి చెప్పేస్తే మోషన్ ప్రాంప్ట్ అనేది ఉంది కాబట్టి మనం ఇచ్చిన ప్రాంప్ట్లో 100% వీడియో జనరేషన్ అనేది చేస్తుంది. బట్ అదేందో మళ్ళీ నాకు ఆడ ఇమేజ్ని ఇచ్చేసి సేమ్ ఇమేజ్ని ఇచ్చి నాకు ఏమంటారు 15 క్రెడిట్లు వాడతా, 10 క్రెడిట్లు వాడతా నీకు అని అంటే వాడరా బాబు. వుడ్ యూ లైక్ మీ టు కిక్ ఆఫ్ దిస్ వీడియో వన్ వీడియో జనరేటింగ్ కాస్టింగ్ 15 క్రెడిట్స్ అంట దీనికి. సో ఓకే కానీ అండ్ ఎస్ అండ్ డోంట్ ఆస్క్ అగైన్ అని కొడుతున్నా. ఓకే, డన్. అది వీడియో జనరేషన్ చేయమని చెప్పిన వానికి నేను. సో ఇక్కడ 640 కాస్త మనకి 625 అయిపోతాయి. బట్ 10 క్రెడిట్స్ ఇంతకుముందుకు 10 అయిపోయాయి కానీ 625. ఇంతకుముందుకు 10 పోయేది, మళ్ళీ ఇప్పుడు 5 కట్ చేస్తుండే. బాగా వాడకాలు పెరిగినాయి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మనకి. సో నో ప్రాబ్లం. ఓకే, డన్. ఇలా చేసుకుంటూ వెళ్దాం. సో వీడియోస్ అనేది జనరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటూనే ఉంటుంది. ఇలా జరుగుతూ చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. బట్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. అయితే మనము ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక 3 వీడియోలకు వచ్చినాయి అనుకుంటా.
సరే చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. 7 వరకు కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. బా అబ్బా జబదబా. ఇట్లా చేసుకుంటూ వెళ్తే వీడియో జనరేషన్ అనేది అయింది. ఒకసారి మీరు చూస్తారా వీడియో ఎలా అవుతుందో. సౌండ్ ఎఫెక్ట్స్, కుక్కర్ కూకు సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి. చీర కొంగు పోయిందా మధ్యలో మళ్ళా నెత్తి మించి. సర్లే, సో నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా అండ్ గో బ్యాక్. అండ్ సో నెక్స్ట్ సీను. సో ఇది మోషన్ ప్రాంప్ట్ కట్ చేసి ఇక్కడికి వచ్చిన. సీన్ 2 వచ్చేసి మన పంతులు గారు ఇదనమాట సీన్ 2 రైట్, ఇదే. సో ఇది ఇచ్చేసి ఎంటర్ ఇస్తా. సో సీన్ 2 అనేది నేను ఇమేజ్ జనరేషన్ చేసుకుంటే రైట్ ఇదే. ఓకే, మనకు ప్రాబ్లం లేకుండా ఒక పక్కకు పెట్టుకుంటున్నాను నేను. ఈ లోపల డౌన్లోడ్ ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి ఈ వీడియోని నా దాంట్లో వేసేసుకొని సో ఇక్కడ ఇది వీడియో 1 అని రాసుకుంటా అనమాట. సో ఈ ప్రాసెస్ జరుగుతున్న గ్యాప్లో అది చేసుకోవచ్చు మనం. అండ్ సెకండ్ వీడియో ప్రాసెస్ కూడా జరిగిపోతుంది. ఇక్కడ చూడండి 15 వెళ్ళిపోయి 16కి వచ్చేసింది. సో మనకి ఇప్పుడు 30కి గాను 15 ముళ్ళు 45 450 క్రెడిట్స్ పోతాయి. నా దగ్గర 640 ఉండే 400 అంటే 190 మిగులుతాయి. 190 క్రెడిట్స్ అనేది మనకు మిగులడం జరుగుతుంది అనమాట. ఇంతకుముందుకు చూడాలి రీఇనిషియేట్ చేసి కలర్ మార్చింది. రకరకాలుగా చేస్తుంది, ఒక్కొక్కసారి కలర్ మారుస్తుంది, మనకు నో ప్రాబ్లం. లిటిల్ బిట్ ఇష్యూ ఉన్నా కూడా దెర్ ఈజ్ నో ఇష్యూ అని చెప్పేది అదనమాట. సో మనం అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మనం అలా వెళ్తూ ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది మనకి. సో అలా 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 అనమాట ప్రాసెస్ అనేది అలా జరుగుతూ ఉంటుంది. మనం కూడా దాని తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. సో వీడియో 2 కూడా జనరేషన్ జరిగిపోయింది. నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా ఒరిజినల్ సైజ్. ఓకే, ఒరిజినల్ సైజ్లో డౌన్లోడ్ చేసా. ఓకే, డన్, రైట్. ఇప్పుడు సీన్ 3 కట్ చేసుకొని ఇక్కడికి వచ్చి సీన్ 3లో డౌన్లోకి వెళ్తే ఇదే సీన్ 3 రైట్. ఇది ఎంటర్ చేసేసిన. మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, నేను ఫస్ట్ చూసినట్టు. ఓకే, ఎంటర్ చేసిన. ఇది జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ పక్కన మనము ఈ లోపల మనము ఇది చేసుకోవాలి. ఇది కాపీ చేసుకొని రీనేమ్ చేసుకోవాలన్నమాట వీడియో 2. ఓకే, అదనమాట మ్యాటరు. సో ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఫాస్ట్గానే అవుతుంది. నెక్స్ట్ వీడియో జనరేషన్ అప్పుడు టైం చూసుకుందాం, ఎంత అవుతుందో, ఎంతసేపు పడుతుంది ఏంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా 1% 2% అని వీడియో జనరేషన్కి చూపించట్లేదు, మనకు చూపిస్తుందిగా. ఇప్పుడు 0 చూపించింది, 2 వచ్చింది, డన్. సో నేను ఒక నెంబర్ అయితే చూసిన, ఒక టైం అయితే పెట్టుకున్నా నేనైతే. బట్ ఆ టైము కరెక్టే, జనరేషన్ అవుతుంది ఓ పక్క నుంచి. ఆ టైం అనేది నేను చూస్తూనే ఉన్నా, ఎంత అవుతుంది ఏంటి అనేది. సో చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఎంతసేపు పడతా అనేది నేను ఇప్పుడు ఎంతసేపు పట్టింది, నెక్స్ట్ టైం కరెక్ట్గా చూసి నెక్స్ట్ టైం కూడా అంతే పట్టిందా లేదా అనేది మీకు ఒక ఐడియా అనేది నేను చెప్తానమాట. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనం ఎప్పుడైనా కానీ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి.
సో అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఏం లేదు ఎప్పటికైనా కూడా. కానీ చూడు వీడియో జనరేషన్ అనేది అయిపోయింది. సో మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్లోకి వెళ్ళి ఈ ఫోల్డర్కి వస్తుంది. దెన్ ఆఫ్టర్ సీన్ 4 ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడికి వస్తాం. సీన్ 4లో ఆలక్కాయలు అనేది మనకు ఈమె మేడం గారు, ఇదే సీన్ 4. సో నేను పక్కన అది పెట్టుకున్నాను అనమాట, అందుకని నాకు చూసుకోగలుగుతున్నా. నాకు 2 విండోస్ ఉన్నాయన్నమాట, అందుకని నేను చూసుకుంటున్నా. మళ్ళీ అప్లోడ్ చేయాలంటే మనకి ఏమవుతుందంటే టైం పడుతుంది. సో పక్కన అది పెట్టుకొని చూసుకొని దాన్ని అదే సెలెక్ట్ చేసేసుకుంటే నాకు అప్లోడ్ టైం అనేది తెలియకుండా పోతుంది. సో వెళ్ళాక నాకు 2 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఎంత టైం పడుతుంది అనేది నేను చెప్తాను. చూస్తున్నా ఇప్పుడు టైము. ఇంతకుముందుకు వీడియో జనరేషన్ చేసినప్పుడు 2 మినిట్స్ పట్టింది. అంటే 30 వీడియోస్కి కానీ 60 మినిట్స్ పడుతుంది. అందులో ఒక 5-10 నిమిషాలు ఎక్కువ తక్కువ పడుతుంది మనకి. సో అలా చేసుకోవాలన్నమాట. ఏం జరుగుతుందో లైఫ్లో, ఏమవుతుందో ఏం అర్థం అవ్వట్లేదు. చెప్పకూడదు అనుకుంటేనే మార్నింగ్ చెప్పిన, సాయంత్రానికి దెబ్బ పడ్డది లైఫ్లో. ఫెయిల్ అంట, వయలేషన్ పాలసీస్, తోటకూర ఏం కాదు. సో ఏముంది, నాకు జనరేషన్ చేసి ఇచ్చిందే కదా, నేనేం తప్పు చేసింది. నేనేం చేసిన? అది ఇచ్చిందే కదా చేసింది. యాక్షన్ అంటారు దీన్ని. ఇక్కడే కాలేదు మనకి. పెద్ద వయలేషన్ ఏముంది, ChatGPT ఇచ్చిందే కదా మనం చేసుకున్నాం. పెద్ద వేరే ఏమైనా చేసినామా మనం? ఏమన్నా వేరేది ఏం చేయలే కదా, అదే చేసినాం కదా మనం. వేరేది చేస్తే నువ్వు వయలేషన్స్ ప్రాంప్ట్ మైట్ వయలేట్ అంట. మైట్ అన్న నువ్వు అవర్ పాలసీస్ అండ్ అబౌట్ జనరేటింగ్ హార్మ్ఫుల్ కంటెంట్ రిలేటెడ్ టు మైనర్స్ అంట. మైనర్స్ సైడ్ ఉన్నారు రా బాబాడ. డిఫరెంట్ ప్రాంప్ట్ ఆర్ సెండ్ ఫీడ్బ్యాక్ అంట. ఒక వేరే ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ ఫీడ్బ్యాక్ అంటుంది. మళ్ళీ ఇప్పుడే ఇస్తే రిమూవ్ మైనర్స్ జనరేట్ అని కొడదాం. అదే ప్రాంప్ట్ ఇచ్చి మనం చూద్దాం ఏమంటుందో చూద్దాం. జరసేపు ఆగిన తర్వాత నేను చెయ్యను పో, ఇట్లనే అవుతుంది అది అని అంటే మళ్ళీ ఇద్దాం. మైనర్ లేడు, మినియేచర్ డాల్ అది. చిన్నపిల్లల్ని క్రియేట్ చేయమని అయితే మనం చెప్పట్లేం కదా. సో మేబీ ఆ ఇమేజ్లో కూడా చిన్నపిల్లలు ఏం లేరే, మంచిగానే ఉంది అంతా. సో మళ్ళీ అదే అంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఇచ్చేసి యాడ్ చేస్తాము. ఇక్కడ ఉంది, యాడ్ చేసేసి రిమూవ్ మైనర్స్ అండ్ జనరేట్. ఏం పుసుకొని ఇప్పుడు ఆ లేడీ ఎలిఫెంట్ని తీసేసి జనరేట్ చేస్తా వీడియో జనరేషన్లో. కథ బాగుందిరా, చిన్న కథ కాదురా అయ్యా, కదా చిన్న కథ లేదు. కమ్మ ఇక అదే నేను చెప్పిన 32-60 అన్నప్పుడు ఇప్పుడు 2 సార్లు 4 నిమిషాలు వేస్ట్ అయింది. ఇట్లా వేస్ట్లు, కాపీలు, పేస్ట్లు, ఆ జనరేషను ఈ జనరేషను అది ఇది అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్నమాట అట్లా. సో
మై గాడ్, మళ్ళీ ఇదే క్రియేట్ అవుతుంది. సో నేను ఇది పక్కన పెట్టేస్తా.